హలో ఫార్మర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలఫీ గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియో ద్వారా అనంతపురం మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. సో వాయిస్ ఇబ్బంది అనిపిస్తే సారీ, కొంచెం జలుబు కారణం చేత వాయిస్ అనేది చేంజ్ అయింది, క్షమించండి. అండ్ ఓకే ఫ్రెండ్స్, సో ముందుగా ఈ వీడియో ద్వారా అనంతపురం టమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ రైన్ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. సో ముందుగా ఈ తోట ఇన్ఫర్మేషన్కి వస్తే గనక ముదిగుబ్బ దగ్గర కింకిరి వాండ్లపల్లి అండి. రైతన్న నేమ్ వచ్చేసి నాగరాజు అండ్ తోట అయితే చాలా మంచిగా ఉంది. ఈ వెరైటీ నేమ్ వచ్చేసి సింధు అండి. 55 డేస్ అయితే కంప్లీట్ అయింది ఈ టమాటో క్రాప్కి. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ తోట ఇన్ఫర్మేషన్. మంచి ప్రైజెస్ అందాలని ఆశిస్తున్నాను. అండ్ తోట అయితే చాలా గ్రీనిష్గా, హెల్దీగా, గ్రోతింగ్ కూడా అండ్ ఈల్డింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది అని చెప్పొచ్చండి. సో ఆకు ఎక్కువగా ఉండడం మనకి ఈల్డింగ్ అనేది తక్కువగా కనిపిస్తుంది, కానీ బట్ ఒక్కొక్క చోట ఆకు తక్కువగా ఉన్న చోట చూడండి చాలా మంచి ఈల్డింగ్ అనమాట. అండ్ ఈ వెరైటీ రకం అడుగుతారు మీరు, సింధు రకానికి సంబంధించినటువంటి ఈ వెరైటీ అండి. అండ్ ఇక ఈరోజు టోటల్గా తీసుకుంటే కనుక అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ అయితే తగ్గిందండి. మీకు ముందుగా కారణం తెలియజేస్తాను. అనంతపురం జిల్లాలో వర్షం అనేది ఎక్కువగానే వస్తుంది. ఒక్కొక్క విలేజ్లో భారీగా పడుతుంది అండ్ ఒక్కొక్క విలేజ్లో తక్కువగానే పడుతూ ఉంది. సో అనంతపురం జిల్లా మొత్తం వర్షం అయితే పడుతుంది. 3 నుంచి 4 రోజుల నుంచి కంటిన్యూగా వర్షం అనేది పడుతోందండి. సో ఈ కారణం చేత ఈరోజు స్టాక్ అనేది తగ్గింది. మొన్న డే టైం గ్యాప్ ఇచ్చింది, బట్ నిన్న అయితే డే మొత్తంకి కూడా వర్షం అనేది పడింది అని చెప్పచ్చు. సో ఈ స్టాక్ రావడం కూడా ఫార్మర్స్ అన్న వాళ్ళు అతి రిస్క్ తీసుకొని చేసినట్లే అని చెప్పొచ్చు. ఇక టోటల్ టమాటా స్టాక్ 1,20,000 ప్లస్ బాక్సెస్ వచ్చిందండి. 1,20,000 ప్లస్ బాక్సెస్ వచ్చింది. ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఈ ఫార్మర్ అన్నకు వచ్చేసి మంచి ప్రైజెస్ అందాలని ఆశిస్తున్నాను. అండ్ తోట అయితే చాలా అంటే చాలా మంచిగా ఉందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.